తన్నప్ప నయనార్ కథ సంక్షిప్తంగా ఒక వేటగాడు పేరు తిన్నడు. అడవిలో వేటాడుతుండగా అతనికి ఒక శివలింగం కనిపించింది. చదువు సంస్కారం లేకపోయినా ఆ లింగం పట్ల తిన్నడికి అపారమైన ప్రేమ, భక్తి కలిగాయి. అతను నిత్యం శివలింగానికి తనదైన పద్ధతిలో పూజ చేసేవాడు. వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. నోటిలో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేవాడు. నమిలిన పూలను అలంకరించేవాడు. ఈ అసాధారణ భక్తిని పరీక్షించడానికి శివుడు ఒకరోజు లింగం కంటి నుండి రక్తం కారేలా చేశాడు. అది చూసి తట్టుకోలేక తిన్నడు వెంటనే తన కన్నులలో ఒకటి పీకి లింగం కంటికి అమర్చాడు. రక్తం కారడం ఆగింది. మరుక్షణమే లింగం రెండో కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన మిగిలిన కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధపడి స్థానాన్ని గుర్తించడానికి తన పాదాన్ని లింగంపై ఉంచాడు. తిన్నడి అపారమైన త్యాగానికి ముగ్ధుడైన పరమశివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి దృష్టిని తిరిగి ఇచ్చి అతడిని కన్నప్ప, కన్ను ఇచ్చినవాడు అనే పేరుతో ఆశీర్వదించాడు. ఈ కథ నిస్వార్థమైన, స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం.